అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ముఠాను పాయక్రావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గోపాలపట్నం సమీపంలోని సూదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 600 కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో పిఎల్పురం జంక్షన్ వద్దనున్న హోటల్లో మరో 3 నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 నిందితులు గంజాయి తరలించిన బొలెరో వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయక్రావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇన్ టోటల్ మనం 600 kgs ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది. 19 బ్యాగ్స్లోనే 18 బ్యాగ్స్లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్లో 24 kgs ఆఫ్ గాంజా. ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయక్రావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్ ఒక గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయక్రావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 to అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ కాట్. అక్కడ మన ఇంటర్గేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద